గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మీరు ఇండియాలో లేరా? ఓకే, మీరు గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఏ టైంలో మీరు చూస్తున్నారో, ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో, కానీ రోజు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ఎంతగానో మేము ప్రయాసపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడిచ్చిన సందేశాలను మీ దగ్గర తెస్తున్నాం. మీరు ఎక్కువసేపు ఉదయకాలంలో వినలేకపోతున్నారండి. కొద్ది నిమిషాలు మాత్రమే ఈ వాక్య ధ్యానం మీకు చేస్తున్నాం. అలాగే సాయంత్రం కల్వరి ప్రతిధ్వనిలో 1 hour ప్రోగ్రాం ఉంటుంది. మధ్యాహ్నం ఒక 10 minutes హెచ్చరిక ఉంటుంది. మిడ్ నైట్ మన్నా మనకు ఈ దినచర్య డేట్ మారిన వెంటనే వినడానికి ప్రతిరోజు మీకు సందేశాలను పలు విధాలుగా అందిస్తున్నాం. వాక్యంతో మీ గుండె నింపుకోండి, మీ జీవితం ధన్యమవుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఈ సమయం కొరకు, మా కొరకు నీవు కలిగి ఉన్న సందేశము తెలియచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎప్పుడూ ఆశీర్వాదాల కోసమే ఎదురు చూస్తుంటాం. మన కన్నీరు తొడవాలి, మన బాధలు తీరాలి, మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వాలి. అవును, మన హృదయ వాంఛలు ఆయన తీరుస్తాడు. కాబట్టి అడుగుతూనే ఉంటారా? అది ప్రభువా, ఇది ప్రభువా, ఎన్నెన్నో పొందుకుంటున్నాం. మరి పొందుకున్న వాటిని ఏం చేస్తున్నాము చెప్పండి. మనకి దేవుడు ఎన్నో ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయనకి మనం లెక్క చెప్పేవారిగా ఉండాలి కదా. అకౌంటబిలిటీ అనేది వాళ్ళ మనుషులకి ఇష్టం లేదండి. నన్ను ఎవడు అడగకూడదు, నేను ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు, నా ఇష్టానుసారంగా నేను ఉండాలి. కుదరదు. దేశంలో ఉంటే దేశానికి లెక్క చెప్పాలి. నీ ఆదాయం ఏమండి, నువ్వు తండ్రి ఆధ్వర్యంలో ఉంటే నీ తల్లిదండ్రులకు నీవు జవాబుదారి. వారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే చెప్పాలి. కానీ ఈ రోజున చూడండి, మనుషుడు అన్నీ తీసుకుంటాడు తల్లిదండ్రుల దగ్గర నుండి, ఎన్నో అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకుంటాడు. కానీ ఏం చేస్తున్నారో వాటిని అడిగితే కోప్పడతాడు, బాధపడతాడు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఖచ్చితంగా ఇచ్చిన వాడికి ఇవ్వబడిన వాడు లెక్క చెప్పాలి. దేవుడే నాకు అన్నీ ఇచ్చాడు అన్నప్పుడు, ఎన్నో ఇచ్చాడు అన్నప్పుడు, అన్నిటి విషయమై దేవునికి మనం లెక్క చెప్పాలి. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. ఒక మనుషుడు దేశాంతం ప్రయాణమై వెళ్తూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు. తలాంతులు అంటే ఆ రోజుల్లో అది ఆ కౌంట్ ఉండేది. కొంత డబ్బు అనుకోండి. పోనీ ఒకడికి 5 లక్షలు, ఒకడికి 2 లక్షలు, ఒకడికి 1,00,000 ఇచ్చాడు అనుకుందాం. డబ్బు విలువ పెరిగిపోతుంది కదా. నేను 5 రూపాయలు చెప్తే ఒకవేళ అప్పుడు సరిపోయేది. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో గ్రామ్ బంగారం 60 రూపాయలు ఉండేదట, ఇప్పుడు 10,000 రూపాయలు అయిందంట. అంటే రూపాయలకు, డబ్బుకు విలువ లేదు కదా. కాబట్టి కొన్ని లక్షలు ఇచ్చి వెళ్ళాడు. ఒక అతనికి ఎక్కువ ఇచ్చాడు, 5 లక్షలు. ఇంకొకటి 2 లక్షలు ఇచ్చాడు, ఒకటి 1 లక్ష ఇచ్చాడు. కొన్ని రోజులు అయిన తర్వాత తిరిగి వచ్చాడు. నీకు ఇచ్చిన డబ్బుకు నాకు లెక్క చెప్పమని అడిగాడు. లెక్క చూసుకోవడానికి వచ్చి అడిగితే 5 లక్షలు ఇచ్చినోడు అన్నాడట, ఇదిగో అయ్యా, నీవిచ్చిన 5 లక్షలు నేను పెట్టుబడి పెట్టి, దాంతో నేను వ్యాపారం చేసి, దాన్ని నేను ఇన్వెస్ట్ చేసి, దాన్ని 10 లక్షలుగా చేశాను అని ఈ యజమానికి లెక్క చెప్పడమే కాదు, తాను చేసిన దాన్ని ఆయనకి ఇచ్చాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని యజమాని మెచ్చుకున్నాడు. ఇంకొకటికి 2 లక్షలు ఇచ్చాడు కదా, వాడు కూడా ఇదిగో అయ్యా, నాకు ఇచ్చిన 2 లక్షలతో నేను వ్యాపారం చేశాను, దీన్ని 2 లక్షలు నేను 4 లక్షలు చేశాను అని ఆయనకి అప్పచెప్పాడు. అయితే 1 లక్ష ఇచ్చిన వాడిని పిలిచి ఏదని అడిగితే అతడు అన్నాడు, కోపంతో మొహం చెండబుచ్చుకుంటూ, వాడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకే 1 ఇచ్చావు, నేనేమన్నా తక్కువ ఉన్నా? నువ్వు వచ్చి అడుగుతావని కూడా నాకు తెలుసు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, అందుకని నువ్వు ఇచ్చింది అన్ని అట్లాగే నేను
లాకర్లో పెట్టి లాకేశాను అన్నట్టు భూమి తవ్వి దాంట్లో పాతి పెట్టాలని చెప్పి తెచ్చి ఇచ్చిందే ఇచ్చాడంటండి. ఈ రోజుల్లో చాలామంది దేవుడు ఇచ్చిన వాటికి లెక్క చెప్పాలన్నది మర్చిపోతున్నామండి. దేవుడు నాకేదో ఇవ్వలేదు అని ఒక విపరీతమైన మనసు కలిగి ఉంటున్నాం. ఎందుకు ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడు? ఆయన ఏమన్నా పక్షపాతం కలిగిన వాడా దేవుడు? వారికి 5 మేడలు ఇచ్చాడు, వీరికి 2 మేడలు ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడేంటి? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకు 1 ఉందేంటి, నాకు లేనే లేదేంటి అని మనం ఎప్పుడు దేవుని మీద సణుగుతుంటామే. కానీ నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవు సంతోషించలేదు కాబట్టి దేవుడు నీకు మరొకటి ఇవ్వలేడు. నీకున్నదాన్ని బట్టి నీవు ఆనందించకుండా ఎవరికో ఏదో ఉందని అసూయపడేవాడు తన జీవితంలో ఏవే సాధించలేడు. నాకు ఇచ్చిన దాని విషయంలో నేను దేవునికి లెక్క చెప్పాలి, నాకు ఇచ్చిన దాన్ని నేను ఇన్వెస్ట్ చేయాలి, లేక దాని మీద చూడండి, మనకి ఏదైనా సరే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని మీద ప్రయాసపడితే, అది వ్యవసాయం అవనివ్వండి, అది వ్యాపారం అవనివ్వండి, అది తప్పైన పద్ధతుల్లో డబ్బు సంపాదించమని దేవుడు చెప్పడం లేదు. కానీ అది కష్టపడి ఒక రైతు ఒక పొలంలో పంట విత్తాలంటే ముందు తనకున్న డబ్బుతో ఒక బస్తాడు ధాన్యం కొని వాటిని వెదజల్లేయాలి, మట్టిలో విసిరేయాలి. అప్పుడు పంట పండినప్పుడు 10-20 బస్తాలు ధాన్యం వస్తుంది. కష్టపడతాడు. అలాగూ కష్టపడకుండా ఆశీర్వదించబడాలి అనే ఆశ కలిగిన వారుగా ఈ రోజున అనేకులు ఉంటున్నారు. కాబట్టి వారి జీవితంలో ఎంతకీ అభివృద్ధి ఉండదండి. ఏదైనా లక్ వస్తుందేమో, ఏదైనా లాటరీ టికెట్ కొడద్దేమో, ఎవరిదన్నా సొత్తు నాకు వచ్చి పడద్దేమో, అన్యాయపు సొమ్ము సంపాదించుకోవాలని ఆతురపడతాడే కానీ కష్టపడి సంపాదించాలనే ఆశ లేని వారిగా ఉంటున్నారు. మీరు అలా ఉన్నారా? ఎవడి సొమ్ము కూర్చొని తినటం వల్ల ప్రయోజనం లేదండి. పని చేయనొల్లని వాడు భోజనం చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేసి తన కడుపు నింపుకోవాలని దేవుని నియమించాడు. కానీ ఈ సోమరి, ఈ అసూయపరుడు ఏంటండి, నువ్వు కఠినుడు అంటున్నాడు దేవుణ్ణి. దేవుణ్ణి విమర్శించేంత స్థాయికి మనం పెరిగిపోయామంటే అసలు అపవాది ఛాయల్లో మనం బతుకుతున్నాం అన్నమాట. దేవుని మీద తిరగబడిన అపవాది సంబంధులు మాత్రమే దేవునిని దూషిస్తారు, దేవుని నిందిస్తారు, దేవుని విషయమై అలక్ష్యంగా ఉంటారు. క్రీస్తు నీ కొరకు చేసిన యాగం ముందు తను రక్తమిచ్చి నిన్ను కొన్నాడన్న సంగతి నీవు గుర్తించినప్పుడు ఇంకేమి ఇవ్వాలి నీకు? తన ప్రాణాన్నే ఇచ్చాడు. తన ప్రాణాన్నే ఇచ్చిన ప్రభు, తన కుమారుణ్ణి మన కొరకు అర్పించిన దేవుడు, ఆ కుమారుడితో పాటు సమస్తము మనకి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఎందుకు ఇవ్వలేదంటే వారి సామర్థ్యతను బట్టి ఇచ్చాడు ఉంది బైబిల్లో. నీకు టూ మెనీ బ్లెస్సింగ్స్ ఇస్తే వాటిని నువ్వు ముయ్యలేవయ్యా. నీ చేతి నిండా డబ్బు ఉంటే అది ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలియదు. నీ బుద్ధిహీనుడుగా నీవు ఉండి నీవు రాజు అయితే కోతి కొబ్బరికాయ దొరికినట్టు నువ్వు అధికారాన్ని ఎలా దుర్వినియోగపరుస్తావు? అందుకే దేవుడు కొంచెములో నమ్మకంగా ఉంటే ఎక్కువ ఇస్తానికి టెస్ట్ చేస్తాడు. ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే అత్యధికం ఇవ్వబడుతుందంట. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి మళ్ళీ ఆ 10 తలాంతులు ఆయన తీసుకుపోలేదు, వాడికే ఇచ్చేశాడు. ఆ 4 తలాంతులు వాడికే ఇచ్చేశాడు. ఈ సనిగినోడితో చెప్పినప్పుడు సోమరమైన చెడ్డదాసుడా అని ఇది తీసి ఆ 10 తలాంతులు నోడికి ఇచ్చేయండి, వాడైతే ఇంకొక 10 చేస్తాడు. మళ్ళీ అంటే 11 చేస్తాడు. వాడు కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడును అన్నాడు. చూడండి, మీరు జీవితంలో ముందుకు వెళ్తుండగా అభివృద్ధి చూస్తున్నారా? అంతకంతకీ హీనదశకు వెళ్తున్నారా? మనకి ఇతరులు ఇచ్చిన దాని విషయంలో నమ్మకంగా ఉండకపోతే నీ సొంత డబ్బు విషయంలో నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు? ఈ రోజున సంపాదిస్తున్నారండి చాలామంది, కానీ దెర్ ఇస్ నో అకౌంట్. ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టుకున్నానని ఎప్పుడూ ఆలోచన చేయరు. దేనికి ఖర్చు పెట్టాము, ఎందుకు వృధా చేశామని పశ్చాత్తాపడరు. కాబట్టి కొందరి జీవితాల్లో ఎప్పుడు అదే స్థాయిలో ఉంటారు.
నీవు డబ్బు విషయం, అన్యాయపు సిరి విషయంలో ఒకడు నమ్మకస్తుడిగా ఉండకపోతే అతనికి పర సంబంధమైన దీవెనలు ఎలా దొరుకుతాయండి? లెక్క చెప్పడం నేర్చుకోండి. అకౌంటబిలిటీ మనకెంతో మేలైనది. వివాహమైన తర్వాత భార్యాభర్తలుగా మీరిద్దరూ ఒకరికి ఒకరు అకౌంటబిలిటీ ఉండాలి. భర్తగా నీ బాధ్యత నీ భార్యకు తెలియచేయాలి. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు చేసే నిర్ణయాలు ఆమెతో పంచుకోవాలి. భార్యగా నీ భర్తకు లోబడటం నువ్వు నేర్చుకోవాలి. సమిష్టిగా కుటుంబంగా కుటుంబ క్షేమం కొరకు మీరు ఆలోచించి ప్రార్థించి దైవ చిత్తమును ఎరిగి నెరవేరిస్తే సమృద్ధి ఉంటుంది. ఇవాళ మనం అలా పెరుగుతున్నాం కాబట్టి మన పిల్లలు కూడా లెక్కజమ లేకుండా తిరుగుతున్నారు. చాలామంది ఎలా లెక్కజమ లేకుండా తిరుగుతున్నాం, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు అంటుంటారు. చూడండి, ఎంతకాలం నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు? దేవుడు నీకు జీవితం ఇచ్చాడు, అదే పెద్ద వరం. నీకు జీవం ఇచ్చాడు, అదే ఎంత గొప్ప శ్లాఘ్యం. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు, లెక్క పెట్టుకో కూర్చోడు. నీ అవయవాలు, నీ ఆరోగ్యము, నీ తల్లిదండ్రులు, నీకున్న ప్రతిదీ కూడా దేవుని నుంచి వచ్చినవే. ఇంకా ఏదో నాకు దేవుడు ఇవ్వలేదు అనే సంకుచితమైన మనసు వదిలిపెట్టి ఇచ్చిన దాని విషయంలో నీ దేహాన్ని దేవాలయంగా కాపాడుకో. నీ కష్టార్జితాన్ని విశ్వాసంతో, ప్రార్థనతో, సద్విషయాల కొరకు ఉపయోగించు. నీకు ఎక్కువ కావాలంటే అడుగు, కానీ సణక్కో. నీకు ఏది కావాలని నా ప్రభువుకు తెలియచేయి, కానీ పక్క వాళ్ళని చూసి ఆశించకు. అది దేవుని వాక్య సారమని. మీకు తెలుసా, ఈరోజు నువ్వు లెక్క చెప్పలేకుండా బతుకుతావేమో, కానీ మనం మరణించిన తర్వాత మనం అందరం, మీరైనా సరే నేనైనా సరే, మనమందరము ఈ దేవుని సింహాసనం ముందు నిలబడవలసి ఉందండి. ఈ దేహంతో చేసిన ప్రతి దాని విషయమే, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దేవునికి లెక్క చెప్పవలను అని వాక్యంలో ఉంది. మనుషుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట కొరకు కూడా దేవునికి లెక్క చెప్పవాలి. లెక్కలు సరి చేసుకుందాం, తప్పులు దిద్దుకుందాం. ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడే మన జీవితాలను సరిచేసుకొని మన తప్పులు ఒప్పుకుంటే మన ప్రభువు తన రక్తములో మనల్ని శుద్ధులుగా చేస్తాడు. కనుక మనకు పరిహారము క్రీస్తు రక్తములో జరిగింది. నీవు విశ్వసించి మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక దేవునికి లెక్కప్పచెప్పవలసిన వారిగా మనం భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తే, క్రీస్తును మన రక్షకుడిగా అంగీకరిస్తే, మరణించిన తర్వాత క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు దేవునితో సమాధాన పడదాం. ఎప్పటికప్పుడు మనం ప్రతి చిన్న విషయంలో అకౌంటబిలిటీ అనేది డబ్బు విషయంలో కాదు, మన యొక్క ప్రయాసలు, ప్రయత్నాలు, పనులు, మన సమయాన్ని పాటించే విషయంలో మనం లెక్కలు పెట్టుకుందాం, లెక్కలు సరిచేసుకుందాం. దేవునితో సహవాసం చేసి దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇహమందు పరమందు నిలిచుండే శాశ్వతమైన దీవెనలు సంపాదించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామయ్యా. మా జీవితాలలో నిర్లక్ష్యకరమైన జీవితాల నుంచి మమ్మల్ని తప్పించు నాయన. అలక్ష్యముగా బ్రతికే బ్రతుకుల నుంచి మమ్మల్ని విడిపించు. నీవిచ్చిన వాటి కొరకు కృతజ్ఞత కలిగి బ్రతుకటానికి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న యాసావు వంటి భ్రష్టులుగా, వ్యభిచారులుగా, పాపులుగా మేము మిగిలిపోక, మా పాపముల కొరకు నీ పాదముల సన్నిధిలో పశ్చాత్తాపడి, నేను మోసగాడిని, నన్ను క్షమించు, నన్ను ఆశీర్వదించని రాత్రంతా నీతో పెరుగులాడిన యాకోబు వలె నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆశీర్వదించబడిన జనాంగానికి కారకులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి
మీరే చెప్పేస్తారు. ఇతర దేశాల్లో ఉంటే 9100 టెక్స్ట్ వాయిస్ మెసేజ్ వాట్సాప్ పెడుతున్నారు లేదా? మీరు పంపినవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి తోడేలు బలి గడుచుకుందాం. అంతవరకు మహాకృప మీ తోడేలు గాక. జూలై 15వ తారీఖు విజయవాడలో ఒక ప్రత్యేకమైన అభిషేక మీటింగు, కాలింగ్ అండ్ అనాయింటింగ్ అనే మీటింగ్ ఉంది. ముఖ్యంగా విశ్వాసుల కొరకు, సేవకు ఆశపడేవారు, సిద్ధపడేవారి కొరకు. అది జూలై 15th నేను సేవకు వచ్చిన రోజు 54 సంవత్సరాల క్రితం. దేవుడు మరి అనేక మందిని అభిషేకించి ఆయన సేవలో నిలబెట్టాలని ఆ రోజు విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు జూమ్లో లైవ్లో ఉండేవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి.